నమస్తే, నేను మీ యష్మిత. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన స్టార్ట్ చేసే ముందు ఒక 3 మెంటల్ హెల్త్ గురించి నేను చెప్తానండి. చాలా పవర్ఫుల్ అండి. యోగాలో ఫిజికలే కాదు, మెంటల్ గా కూడా వర్క్ చేస్తుంది అంటారు కాబట్టి ఇవాళ మెంటల్ హెల్త్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఎప్పుడైతే యోగా సాధన స్టార్ట్ చేశానో అప్పుడు ఈ ఇంప్రూవ్మెంట్ అయితే నేను నాలో అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నానండి. మొదటిది వచ్చేసి ఫస్ట్ మెంటల్ హెల్త్ లో మనం మార్చుకోవాల్సినవి ఏంటో చెప్తానండి. మనం ప్రతి విషయాన్ని ఒక అద్దం పెట్టుకొని ఒక ఫిల్టర్ లో చూస్తామన్నమాట. ఎలా అయితే స్నాప్చాట్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలకు ఒక్కొక్క ఫిల్టర్ ఉంటుందో అలా కూడా మనం ప్రతి సిచ్యువేషన్ లో ఒక ఫిల్టర్ పెట్టుకుంటాము. దాంట్లో నుంచి మనము సిచ్యువేషన్స్ ని చూస్తాము. ఆ హ్యాబిట్ ని మార్చుకోవాలి. ఏదన్నా డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, దాన్ని మనం ఎలా ఇన్నర్ గ్రోత్ లో ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, దాన్ని ఎలా ఫేస్ చేయొచ్చు ఆలోచించవచ్చు. లేదా అమ్మ నాకు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది అని చెప్పి డిప్రెషన్లో కూడా వెళ్ళొచ్చు. కాబట్టి చూసే విధానంలో చాలా ఉంటుంది. కాబట్టి ప్రాబ్లమ్ని ఇంత చూడొచ్చు, ఇంత కూడా తీసుకొని ప్రాబ్లం కూడా లేకపోయినా కూడా మనం లోపల సఫర్ అవ్వచ్చు. కాబట్టి చూసే విధానాన్ని మార్చుకోవటం ఫస్ట్ మెంటల్ హెల్త్ లో మనం మార్చుకోవాల్సింది. రెండోది వచ్చేసి, చాలా మంది వేరే వాళ్ళని ప్లీజ్ చేయటానికో ఇష్టం లేని పని కూడా సరే 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 అని చేసిస్తారండి. అది మార్చుకోండి. నీకు కంఫర్టబుల్ గా ఉందా, నీకు నచ్చితేనే. వేరే వాళ్ళ కోసం మాత్రం కొన్ని సందర్భాలలో మన ఇంట్లో వ్యక్తులతో మనకి తప్పదండి, చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో పర్లేదు. కాకపోతే కొన్ని విషయాలలో మనం ఇలానే ఉంటాము అని కాకుండా మరి మొండికి కూడా ఉండొద్దండి. కానీ ఏది మంచిది, ఏది చెడుది, మనకి ఏది ఇంప్రూవ్ చేస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ మనము నో చెప్పటం అలవాటు చేసుకోవాలి. అంటే కొంతమంది ఉంటారండి, నేను అలాంటి దాన్నే. ఏదైనా ఒకరికి నో అని చెప్పటం కష్టమయ్యేది, కానీ మెల్లమెల్లగా అలవాటు చేసుకున్నాను. లేదండి ఇది కుదరదు అని మంచిగా చెప్పటం నేర్చుకున్నాను. కొంతమంది హార్ష్గా చెప్తారు, అలా కూడా చేయకుండా సాఫ్ట్గా డీల్ చేయండి, ఎక్కడ మనకి ప్రాబ్లం ఉండదు. థర్డ్ మెంటల్ హెల్త్ లో మనము చేయాల్సిన చేంజెస్ ఏంటంటే నెగటివ్ థాట్స్ అందరికీ వస్తాయి. నాకు లేవు అని నేను అంటే మీరు నమ్ముతారా? అందరికీ వస్తాయి. అందరూ మనుషులే అండి. కాబట్టి ఇప్పుడు ఒక 2 ఆంటీలు వచ్చి డ్రామా చేస్తున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? నిల్చుంటాము, చూస్తాము, నవ్వుతాము, గాసిప్ మాట్లాడుకుంటారు, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటారు. మనం చూసి నవ్వి వెళ్ళిపోతామండి. సేమ్ అదే మీతో ఇంప్లిమెంట్ చేసుకోండి. మీకు ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని అలా వదిలేయండి. నెగిటివ్ థాట్స్ని మనం క్యారీ చేస్తే అది మన యాక్షన్స్ లోకి వస్తుంది, అది ఇతరులకి ఎఫెక్ట్ చేస్తుంది, మనకు కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని అబ్జర్వ్ చేస్తూ వదిలేయండి. ఈ 3 మెంటల్ హెల్త్ లో మనం చేంజెస్ చేయగలిగితే మనం లైఫ్ లో ఏదనుకున్నా సాధించవచ్చు. ఈ పాజిటివ్ నోట్ తో మనం మన ఇవాళ సాధనని మొదలు పెట్టేద్దామండి. ముందుగా మనము ప్రాణాయామాతో స్టార్ట్ చేద్దాం. ఇవాళ మనము భ్రామరి ప్రాణాయామాతో మొదలు పెడదాము. భ్రామరి ప్రాణాయామ ఎలా చేయాలో చెప్తానండి. సుఖాసనాలో లేదా సిద్ధాసనాలో ముందుగా మనం కూర్చుంటాము. తర్వాత హ్యాండ్స్ తో మనము షణ్ముఖి ముద్రను అయితే చేస్తాము. చూడండి, చూపుడు వేలని కళ్ళ పైన, అలాగే మధ్యపు వేలు ముక్కు పైన. చూడండి, నోస్ హోల్స్ క్లోజ్ చేయట్లేదు, మనము కొంచెం పైకి పెడుతున్నాము. ఉంగరపు వేలని లిప్స్ పైన, చిటికిరి వేలని లిప్స్ కింద. అలాగే చూడండి, దీన్ని ట్రిగర్స్ అంటారు. మనం బొటన వేలతో దీన్ని క్లోజ్ చేస్తాం. ఇంకా అలాగే మోచేతుల్ని ఇలా కిందికి కాకుండా మంచిగా సైడ్ కి స్ట్రెచ్ చేయండి. శ్వాసని తీసుకోండి ముక్కు ద్వారా. ఇప్పుడు శ్వాసని వదిలేటప్పుడు హమ్మింగ్ బీ సౌండ్ అయితే చేస్తామండి.
మెల్లగా రెండు చేతుల్ని కింద డ్రాప్ చేస్తూ మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు రెండు చేతుల్ని దగ్గరగా ఉంచి మెల్లమెల్లగా ముందుగా మీ చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి భ్రామరి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ వల్ల మనకి స్లీప్ డిసార్డర్స్, ఇన్సోమ్నియా ఇష్యూస్ ఉన్నా, మనకి మైగ్రేన్, హెడేక్స్ ఉన్నా కూడా, అలాగే మెంటలీ మనం డ్రెయిన్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా కూడా చాలా రిలీఫ్ దొరుకుతుంది. ఎందుకంటే మైండ్ని చాలా కామ్ డౌన్ చేస్తుందండి. కాబట్టి తప్పకుండా దీన్ని ప్రతిరోజు మీ సాధనాలో ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వ తాడాసన. ఈ ఆసన చూసేద్దామండి ఎలా చేయాలో. నేను ఒక వైపున తిరుగుతాను, మనకి ఈజీగా అర్థమవుతుంది. ముందుగా రెండు కాళ్ళని జోడిస్తూ మోకాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చుంటాము. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి రేస్ చేయండి. చేసిన తర్వాత రెండు చేతుల వేలని ఇంటర్లాక్ చేస్తూ పామ్స్ ని అప్ పాయింట్ చేసేలాగా ఉంచండి. చూడండి, మనము అప్ చేసాము, ఇంటర్లాక్ చేసి పామ్స్ ని అప్ చేసాము. చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మనము కాళ్ళ వేళ్ళ పైకి వస్తాము. అలాగే చూడండి, ఎంత అయితే అంత పైకి స్ట్రెచ్ చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ డౌన్. చూసారు కదండి, ఊర్ధ్వ తాడాసన ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అని, శ్వాసని తీసుకుంటున్నప్పుడు పైకి, అలాగే కాళ్ళ వేళ్ళపై కంటే చాలా మంది ఇక్కడి వరకే వస్తారండి. మంచిగా స్ట్రెచ్ చేయండి. అప్పుడు మన కాఫ్ మజిల్స్ ని చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే చేయండి. కాఫ్ మజిల్ అన్నది సెకండ్ హార్ట్ అండి. మనకి పై శరీరంలో హార్ట్ బీట్ ఎలా అవుతుందో, కింద లోవర్ బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ కాఫ్ మజిల్సే ఇస్తాయి. కాబట్టి వెరికో వెయిన్స్ ఉన్నా, లెగ్స్ వీక్ ఉన్నా స్ట్రెంథెన్ చేయడానికి ఈ ఆసన చాలా బాగా పనికొస్తుంది. అలాగే పిల్లల్లో హైట్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, మనకి ఫ్లాట్ ఫీట్ ఉన్నా కూడా వాళ్ళకి చాలా బాగా పనికొస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఊర్ధ్వ తాడాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనం నెక్స్ట్ ఆసనాలోకి అయితే వెళ్ళిపోదాము. తర్వాత మనం చేయబోయే ఆసన పేరు మాలాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా నేను సుఖాసనాలో కూర్చున్నాను కాబట్టి లెగ్స్ ని స్ట్రెచ్ చేస్తూ చూడండి, ఒక లెగ్ ని ఈ పొజిషన్ లో పెట్టాను. దాని తర్వాత బాడీ వెయిట్ నంతా హ్యాండ్ సపోర్ట్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చండి, మీ ఇష్టం. కాకపోతే మనము లిఫ్ట్ అవుతూ ఈ లెగ్ ని కూడా ఫోల్డ్ చేయండి. మనము ఇలా కూర్చోగలిగారు అనుకోండి, చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టు, మీరు చాలా వరకు ఫ్లెక్సిబుల్ గా ఉన్నట్టు. కాబట్టి లెగ్స్ ని ఈ పొజిషన్ లో పెట్టండి. రెండు చేతుల్ని జాయిన్ చేస్తూ
నమస్తే పొజిషన్ లో ఉంటూ మోచేతులతో మోకాలని సెపరేట్ చేయండి. ఇది ఈజీగా ఉందనుకోండి, 2 చేతుల్ని పైకి స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు మీ మోకాలు ఇలా అయిపోతూ ఉంటాయండి, దాన్ని సెపరేట్ చేయండి. ఇది కూడా కంఫర్టబుల్ గా ఉందనుకోండి, కాళ్ళ వేళ్ళ పైకి రండి. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. బిగినర్స్ వాళ్ళైతే ఇది చేయొచ్చండి. ఇది కంఫర్టబుల్ గా ఉంటే హ్యాండ్స్ ని రేజ్ చేయండి. అక్కడ కూడా మనకి బాగానే స్ట్రెంగ్త్ ఉంది అనిపిస్తే కాళ్ళ వేళ్ళ పైకి వచ్చి మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉందో మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఈ ఆసన వల్ల కలిగే లాభాలను అయితే చెప్తానండి. మనము మాలాసన చేయటం వల్ల లెగ్ మజిల్స్ అన్నవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. మనకి యాంకిల్స్ నుంచి మన కాళ్ళ కండరాలు, హిప్ ఓపెన్ అవుతుంది. చాలా మంచిదండి. ఆడవాళ్ళకి పిసిఓడి, మనకి మెన్సెస్ లో ఉన్న క్రాంప్స్ కూడా తగ్గుతాయి. అలాగే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, ఎక్స్క్రియేషన్ సరిగ్గా అవ్వకపోయినా కూడా మనకి చాలా బెనిఫిట్ గా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి ఈ వేరియేషన్ తో కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ముందుగా మీ చేతుల్ని వెనక్కి తీసుకెళ్తూ మెల్లగా సీట్ ని కింద ప్లేస్ చేసి ఒక కాలు తర్వాత ఇంకో కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి మాలాసన. ఈ ఆసనాలో మనము హ్యాండ్స్ కూడా స్ట్రెచ్ చేసాం కాబట్టి షోల్డర్ స్ట్రెంథనింగ్ అవుతుందండి. అలాగే కాళ్ళ వేళ్ళ పైకి రావటం వల్ల మనకి మన లెగ్, యాంకిల్ ని కూడా చాలా బాగా స్ట్రెంథెన్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాతో ఈ వేరియేషన్ వల్ల కలిగే లాభాలని కూడా మీకు తెలియజేశాను. కాబట్టి మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ ధనురాసన. ఈ ఆసన చూసేద్దామండి ఎలా చేయాలో. ముందుగా మనము ఈ ఆసన చేయటానికి పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి నేనైతే ఆ పొజిషన్ కి వచ్చేస్తున్నాను. చూడండి, ముందుగా మనము పొట్ట వైపున పడుకుంటామండి. చూడండి, కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేస్తూ కుడి కాళ్ళని కుడి చేతితో హోల్డ్ చేయండి. ఎడమ చేతిని తల ముందుకి స్ట్రెచ్ చేస్తూ చిన్ ముద్రలో పెట్టండి. బొటన వేలు, చూపుడు వేలు టచ్ చేసేలా ఉంచుతూ శ్వాసను తీసుకుంటూ మీ కుడి కాళ్ళని అలాగే మీ పై భాగాన్ని పైకి ఎత్తండి. అలాగే ఎడమ కాళ్ళని కొంచెంగా మీ నీ నుంచి బెండ్ చేయకుండానే పైకి లిఫ్ట్ చేయండి. ఈసారి మనము ఆపోజిట్ కాళ్ళతో చేస్తామండి. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనము కలిసి ఈ ఆసనం చేసేద్దామండి. తర్వాత ఆసన వల్ల కలిగే లాభాలను అయితే చెప్తాను.
మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. ఒక వైపున తిరుగుతూ మెల్లగా సుఖాసనాలో కూర్చోండి. ఇదండి అర్ధ ధనురాసన. మనము పొట్ట వైపున చేస్తున్నాం కాబట్టి రీసెంట్ గా సర్జరీలు అయినా అవాయిడ్ చేయండి. అక్కడ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీరు ఏదైతే అవుతుంటే మీకు పెయిన్స్ ఏక్స్ ఉంటే అవాయిడ్ చేయండి. లేదా ప్రతి ఒక్కరు ఈ ఆసనాన్ని చేయొచ్చు. ముఖ్యంగా సైకిల్లో ఎవరైనా ఆడవాళ్ళు గర్భంగా ఉన్నా కూడా కడుపు మీద పడుకోవడం మంచిది కాదు కాబట్టి వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మనము లెగ్ ని లిఫ్ట్ చేస్తే చూడండి, ఈ భాగంలో మన కాళ్ళ కండరాలలో ఈ భాగంలో అలాగే ఈ భాగంలో మనకి ఎక్కువగా స్ట్రెచ్ ఉంటుంది. లెగ్ ని లిఫ్ట్ చేసేటప్పుడు స్ట్రెచ్ ఉంటుంది. మన బ్యాక్ మజిల్స్ కి మనకి ఈ భాగంలో, అలాగే హ్యాండ్స్ ని అప్ చేస్తున్నాం కదండి, హ్యాండ్స్ కి షోల్డర్స్ కి కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఈ ఆసన బ్యాక్ మజిల్స్ ని మాత్రం చాలా స్ట్రెంథెన్ చేస్తాయండి. బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా బ్యాక్ బెండింగ్ చేయొద్దు అనుకుంటారు, వాళ్ళకి బ్యాక్ బెండింగ్ చేస్తే రిలీఫ్ ఉంటుంది. వాళ్ళు ఫార్వర్డ్ బెండింగ్ మాత్రమే చేయొద్దండి. గుర్తుపెట్టుకొని ఫార్వర్డ్ బెండింగ్ అవాయిడ్ చేస్తూ బ్యాక్ బెండింగ్ అయితే మీరు ఈజీగా చేయొచ్చు. ఇదండి అర్ధ ధనురాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆసనాలోకి అయితే వెళ్ళిపోదామండి. తర్వాత మనం చేయబోయే ఆసన పేరు ఆనంద బాలాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆసన చేయటానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేయండి. ముందుగా శవాసనాలో రెస్ట్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ రెండు కాళ్ళని ముందుగా పైకి ఎత్తండి. వన్స్ మనం ఈ పొజిషన్ లో ఎత్తిన తర్వాత రెండు కాళ్ళని సెపరేట్ చేస్తూ మోకాలు భూమికి ఆనేలాగా పెట్టాలండి. రెండు చేతులతో కాళ్ళ అరికాళ్ళని హోల్డ్ చేయండి. హోల్డ్ చేస్తూ ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు మోకాళ్ళని కింద వైపున పుష్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు కింద వైపున పుష్. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దామని నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు కాళ్ళని రిలాక్స్ చేస్తూ శరీరానికి కొన్ని క్షణాలు అలా రెస్ట్ చేయండి. శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఆనంద బాలాసన. ఈ ఆసన చేసేటప్పుడు మోకాళ్ళని భూమికి ఆనించేలాగా స్ట్రెచ్ చేయటం వల్లే మనకి మంచిగా స్ట్రెచ్ అవుతుంది. హిప్ ఓపెన్ కూడా అవుతుందండి. ఆడవాళ్ళకి మెన్సెస్ పీరియడ్ లో ఉన్న క్రాంప్స్ తగ్గుతాయి. అలాగే మనము హిప్ లో ఎక్కువగా స్టిఫ్నెస్ అనేది అక్యుములేట్ అవుతుందండి. ఈ ఆసన చేయటం వల్ల రిలీఫ్ దొరుకుతుంది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు మంచిగా రిలాక్సింగ్ గా ఉంటుంది. ఇవన్నీ ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని హిప్ ఓపెనింగ్ ఆసనాలని అలాగే మనము హైట్ ఇంక్రీజ్ అవ్వడానికి అలా ఆసనాలను అయితే చేసాము.
వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా, మెంటల్ హెల్త్ గురించి మాట్లాడాను కదండి. మెంటల్లీ మనం స్ట్రెస్డ్ అవుట్ ఉన్నాం అనుకోండి, ప్రతిరోజు మీరు రాత్రి ఏం చేయొచ్చు అంటే అశ్వగంధ దొరుకుతుందండి. అశ్వగంధాని ఒక 1/2 టీ స్పూన్ తీసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో లేదా పాలల్లో కొంచెం కలిపేసుకొని తాగేయండి. ఇలా మీరు కొన్ని రోజులే చేయాలండి. మళ్ళీ అదే అలవాటు అయిపోవద్దు. కొన్ని రోజులు వాడి దాని తర్వాత వదిలేయండి. మళ్ళీ మీకు ఎప్పుడన్నా వాడాలనిపిస్తే మళ్ళీ స్ట్రెస్డ్ అవుతున్నప్పుడు వాడచ్చు. మనము ఫిజికల్గానే స్ట్రెస్డ్ అవుట్ ఉంటే శరీరానికి రెస్ట్ ఇవ్వాలని తెలుసు. మైండ్ స్ట్రెస్డ్ అవుట్ ఉంటే కూడా కొన్ని ఉంటాయి. అందులో ఈ చిన్న చిట్కా మీకు ఉపయోగపడుతుందండి. దీన్ని మీరు ఫాలో అవి చూడండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.